రాజకీయాల్లో పొగడ్తలంటే ఎవరికి ఇష్టముండవు. తమ గురించి అనుచరులు అనుయాయులు భజన చేస్తుంటే చాలా మంది నేతాశ్రీలకు వినసొంపుగా ఉంటుంది. నేతల మెప్పు పొందేందుకు భజన చేసే అనుచరులకు అడ్డు అదుపే లేదు. ఏపీ మాజీ సీఎం జగన్ అనుచరుల్లో కొంతమంది కూడా ఆ కోవలోకి వస్తారని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అంటున్నారు. జగన్ మెప్పు కోసం భజనలు చేయవద్దని వైసీపీ నేతలకు ఆయన హితబోధ చేస్తున్నారు. వైఎస్ జగన్ చుట్టూ కొందరు మంచివాళ్లు లేరని, ఆయనకు సరైన సలహాలు సూచనలు ఇచ్చేవాళ్లు అవసరమని వైసీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కోరుకుంటున్నారు. ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయాక ఆ పార్టీలో ఏం జరుగుతుందో చాలా మందికి అర్థం కావడం లేదు. ముఖ్యంగా జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మెప్పు కోసం భజన చేసి ఇతరుల్ని దూరమయ్యేలా చేసిన వారంతా ఇప్పుడు విపక్షంలో ఉన్న ఆ శైలి మాత్రం వీడడం లేదు. దీంతో గతంలోనే జగన్ కోటరీపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు అదే పార్టీలో మరో సీనియర్ నేత మరో మాజీ ఎంపీ కూడా గళమెత్తారు. జగన్తో పాటు వైఎస్ కుటుంబానికి ఆప్తుడిగా చెప్పుకునే నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్ భజన పరులపై మండిపడ్డారు. ఆయన మెప్పు పొందడం కోసం భజనలు చేయొద్దంటూ శుద్ధిమెత్తగా హెచ్చరికలు చేశారు. జగన్ క్షేమం కోరితే ప్రజల క్షేమం కోరినట్లేనని ఆయన చెప్పుకొచ్చారు. అలా ప్రజలు జగన్ క్షేమం కోరేవారు ఇలా భజనలు చేయాల్సిన అవసరం లేదని మేకపాటి తేల్చేశారు. అప్పుడే ప్రజలు వైసీపీని ఆదరిస్తారని అన్నారు. ప్రజలు చదువుకుంటున్నారని, చైతన్యవంతులవుతున్నారని, ఇలాంటి సమయంలో జగన్కు భజనలు చేసుకుంటూ ఆయన మెప్పు కోసం ప్రయత్నించడం వల్ల ఉపయోగం లేదని మేకపాటి తెలిపారు. పద్ధతిగా నడుచుకోవాలని వారికి సూచించారు. ఏ పార్టీకైనా నాయకుడికైనా అప్పుడే గుర్తింపు వస్తుందని, భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాగే వైసీపీ నేతల్ని బూతులు మాట్లాడొద్దంటూ మేకపాటి సూచించారు. అయితే ఇంత హఠాత్తుగా వైసీపీ సీనియర్ నేత అయిన మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇలా గళం విప్పడం మాత్రం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎందుకంటే ఆచితూచి మాట్లాడే నేతగా పేరున్న మేకపాటి వివాదాల జోలికి పోరు. అలాగే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. విధేయత కంటే భజన పరులకే పార్టీలో పెద్దపీట వేస్తున్నారనే ఆగ్రహంతో మేకపాటి ఈ వ్యాఖ్యలు చేసుండొచ్చు అని తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చుట్టూ మంచివాళ్లు లేరని, ఆయనకు సరైన సలహాలు సూచనలు ఇచ్చేవాళ్లు అవసరమని వైసీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కోరుకుంటున్నారు. వైఎస్ జగన్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి సొంత పార్టీ పెట్టుకున్న సమయంలో ఎంపీ పదవిని సైతం త్యాగం చేసిన ఘనత మేకపాటి రాజమోహన్ రెడ్డికే దక్కుతుంది. రాజకీయంగా జగన్ మంచి హోదాలో ఉండాలని మేకపాటి నిత్యం ఆకాంక్షిస్తూ ఉంటారు. అలాంటి మేకపాటి రాజమోహన్ రెడ్డికి జగన్ చుట్టూ మంచివాళ్లు లేరన్న ఆవేదన మనసులో గూడు కట్టుకుంది. తాజాగా మేకపాటి రాజమోహన్ రెడ్డి మాటలు వింటే ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది. జగన్ ఏమైనా అనుకొని మంచి చెడు నిర్మోహమటంగా చెప్పేవాళ్లు ఉండాలని ఆయన మనస్సారా కోరుకోవడం విశేషం. గత ఎన్నికల్లో తప్పులు చేయడం వల్లే వైసీపీ ఓడిపోయిందని ఆయన పరోక్షంగా కామెంట్స్ చేశారు. 2029 ఎన్నికల నాటికి మేధావుల్ని, శ్రేయోభిలాషుల్ని తన చుట్టూ జగన్ నియమించుకుంటారని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం అలాంటి వాళ్లెవరూ జగన్ చుట్టూ లేరని మేకపాటి చెప్పగానే చెప్పారు. క్షేమాన్ని కోరే వ్యక్తుల్ని, నిజాయితీపరుల్ని నియమించుకుని ముందుకు సాగాలని జగన్కు ఆయన సూచించారు. అంతేకాదు గత వైసీపీ పాలనలో చేసిన తప్పుల్ని జగన్కు వివరించి వాటిని సరిచేసుకునేలా జగన్ దృష్టికి తీసుకువెళ్లేవాళ్లు ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. గతంలో తప్పులు చేయడం వల్లే ప్రజలు ఓడించారని జగన్కు చెప్పగలిగే మేధావులు, గొప్పవాళ్లు ఉన్నారని ఆయన అంటున్నారు. అయితే జగన్ ఏమైనా అనుకోని ఆయన మేలు కోసమే కదా మనం చెప్పేదని భావించేవాళ్లు చుట్టూ ఉండాలని మేకపాటి కోరిక. నిష్పక్షపాతంగా, నిజాయితీగా తమ అభిప్రాయాలను జగన్కు చెప్పాలని ఆయన అంటున్నారు. మేకపాటి చెప్పింది అక్షర సత్యం. కానీ వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. మరి ఇంత చేదుగుళికల్ని వైసీపీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోగలరా అంటే కష్టమనే చెప్పాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ చేదుగుళికలు మింగలేకే వైసీపీ ఓటమి పాలైంది. ఇలాంటి భజన బ్యాచ్ వల్ల జగన్ హ్యాపీగా ఫీల్ అవుతారేమో కానీ పార్టీకి మాత్రం చాలా డ్యామేజీ జరిగింది. ఈ టైప్ బ్యాండ్ మేళం బ్యాచ్ వల్ల వైసీపీ అనే కాదు ఏ పార్టీ కూడా బలపడదు. ఇక ఈ టైప్ బ్యాచ్ ఏ పార్టీ అధినేతకైనా డేంజరే. అయితే జగన్ కూడా ఇటువంటివి కోరుకుంటున్నారు కాబట్టి అలా చేస్తున్నామని చేసే నేతలు లేకపోలేదు. అటువంటి వారు ఇకనైనా మారాలి అన్నదే మేకపాటి కామెంట్లలోని ఆంతర్యం. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఏమిటి అన్నది
అన్నది ఆ పార్టీ అధినేతకు తెలియపరచడం నేతలు కార్యకర్తల బాధ్యత. అంతేకాదు అలా చెప్పిన వాస్తవాలను అంగీకరించడం, లోపాలను సరిదిద్దుకుని ముందుకు వెళ్లడం అనేది జగన్ వంటి పార్టీ అధినేతల బాధ్యత. అది విస్మరించిన నాడు పార్టీకి ఇబ్బందులు తప్పవు. ఊరికే జగన్కు భజన చేయడం సరైంది కాదని మేకపాటి అనడం చర్చనీయాంశమైంది. జగన్ మెచ్చుకుంటాడని ప్రత్యర్థిని ఎలా పడితే అలా మాట్లాడడం సరైంది కాదని ఆయన అంటున్నారు. నిజాలు చెబితేనే జగన్కు ఉపయోగమన్నారు. అలా కాకుండా ఉత్తపుణ్యానికి జగన్ మెచ్చుకుంటాడని ఏది పడితే అది మాట్లాడి సమస్యలు కొని తెచ్చుకోవడం సరైంది కాదని ఆయన హితవు చెప్పడం వైసీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. జగన్ క్షేమాన్ని కోరుకునేవాళ్లు, మేధావులు, నిజాయితీపరులు, వాస్తవాల్ని చెప్పేవాళ్లు లేరని మేకపాటి భావిస్తున్నట్టు ఆయన తాజా మాటలు చెప్పకనే చెబుతున్నాయి. మరి మేకపాటి సలహాలు, సూచనలు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాటిస్తారా లేదా అన్నది వేచి చూడాలి. గత ఎన్నికలకు ముందు జగన్కు వాస్తవ పరిస్థితులు వివరించేందుకు కొందరు వైసీపీ నేతలు ప్రయత్నించినా ఆయన పెడచెవిన పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఇటు జగన్ను, అటు జగన్ మెప్పు కోసం భజన చేసే ఓ వర్గాన్ని మేలుకొలిపేలా మేకపాటి ఈ కామెంట్లు చేసి ఉంటారు. మరి మేకపాటి మంచి మాటను జగన్, ఆ భజన బ్యాచ్ ఫాలో అవుతారా లేదా అన్న ప్రశ్నకు కాలమే సమాధానమిస్తుంది.